హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ టుడేస్ వీడియో మీరు చూసారు కదా, నేను ఇండియా నుంచి వచ్చాను జర్మనీకి. ఆల్మోస్ట్ 130 kgs అనమాట ఈ లగేజ్. నేను యాక్చువల్గా ప్యాక్ చేసినప్పుడు ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలతో తెలిసిందే కదా, వాళ్ళు పడుకున్నప్పుడు అలా అలా ఐ మీన్ చిన్నగా ప్యాక్ చేసేసాను బాక్సెస్ అన్ని కుదిరినప్పుడల్లా. అండ్ ఇక్కడికి వచ్చాక అన్బాక్స్ చేద్దాం, అసలు ఏం తీసుకొచ్చానని క్లియర్గా, ఎలాగో నేను అన్ని బయటకు తీయాలి కాబట్టి అన్బాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూడండి 130 kgsలో నేను ఇండియా నుంచి ఏం తెచ్చుకున్నాను. అండ్ వచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. సో వచ్చి 3 days అవుతుంది. వచ్చిన వెంటనే సిక్ అయ్యాము, ఫీవర్స్ ఇవన్నీ. సో అన్బాక్స్ అండ్ ఫైనల్లీ అయితే అన్బాక్స్ ఓపెన్ చేద్దామా? యా యా అని చెప్పు, హాయ్ చెప్పు అందరికి. ఇక్కడ పెడదాం, ఇలా ఈ ఓపెన్ చేద్దాం దా. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. అమ్మ చూద్దాం ఏమున్నాయో. యా వావ్, ఇది మా యాక్చువల్గా ఈ పార్సల్ మొత్తంలో మా హస్బెండ్ కోసం పెద్దగా తీసుకుంది ఏం లేదు. ఇది హైదరాబాద్ లో తీసుకున్నా, కరాచీ బేకరీ నుంచి. ఫ్రూట్ బిస్కెట్స్ అనమాట, ఇవి బాగా ఇష్టం, అందుకని ఇది ఒకటి తీసుకొచ్చా ప్లేస్ లో పని చేసినంత వరకు. అండ్ ఇవన్నీ నా చిన్న బట్టలే. లాస్ట్ మినిట్ లో గుర్తొచ్చింది, స్ట్రైట్నర్ మర్చిపోయానని. ఇది ఇండియాకి ఎందుకు తీసుకెళ్ళాను నాకే తెలియదు. బేసిక్ గా నేను చాలా తక్కువ యూజ్ చేసేది. ఉన్నాను తీస్తాను, లాస్ట్ మినిట్ లో గుర్తొచ్చి ఇంకా పైన పెట్టేశాను. అక్కడ పెట్టాము ఇచ్చినవి, ఓకేనా. అండ్ ఇవి కొన్ని బ్యాండ్స్, ఫ్రెండ్ పిల్లలు వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చా. బ్యాక్ సైడ్ సింగిల్ పోనీ వేసుకున్నప్పుడు బాగుంటాయని అక్కడ పెట్టు, ఓకే. అండ్ ఇది ఒక బ్లౌజ్, మీరు మొన్న చూసారు. అండ్ అక్కడ పెట్టు. ఇది ఒక న్యూ శారీ, చెప్పాను కదా లాస్ట్ మినిట్ లో వచ్చే ఒక ఫ్యూ అవర్స్ ముందు దీనికి పీకో అన్ని చేయించాను. ఇటు అది ఓపెన్ చేద్దాం, ఇటు దక్షిత్ నేను చూపిస్తా ఇవి. సో ఇవి అషి కోసం కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను, సో దట్ అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా లెందీ అయిపోతుంది. ఇవన్నీ అషి కోసం వేయించాను బ్యాంగిల్స్, తనకి సైజ్ దొరక. మీకే ఇవన్నీ ఓకేనా, పెట్టుకుంటామే తర్వాత. అండ్ ఇవన్నీ నా యాక్సెసరీస్ అనమాట, జ్యువెలరీ అవన్నీ. అమ్మో నైఫ్, ఇటు నైఫ్, అది ఇటు నైఫ్ నేను ఓపెన్ చేస్తాను, ఓకేనా. అమ్మ ఇచ్చినవి పెట్టు. ఎవరివి షూస్? అషివి పాప, నీవే అషి న్యూస్ షూస్. అయ్యయ్యో ఉన్నాను, నేను ఓపెన్ చేస్తా ఉండు. ఒకసారి ఇది కూడా లాస్ట్ మినిట్ లోనే పెట్టాను. అండ్ ఇది ఒక అషి కొత్త ఫ్రాక్, ఇది నేను ఇలా వెల్వెట్ తీసి ఇలా నేను డిజైన్ చేశాను అనమాట. సో అషి ఫ్రాక్స్ కలెక్షన్ అంటే నేను డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఇవి అషి లంగా, ఇది చూసారు కదా భోగిపళ్ళు వేసి. ఇవన్నీ లాస్ట్ మినిట్ లో, యాక్చువల్లీ బ్యాగ్ ప్లాన్ లేదు. మా హస్బెండ్ అసలు క్యాబిన్స్ ఏం తెచ్చుకోవద్దు పిల్లలతో కష్టం అన్నారు, బట్ లాస్ట్ మినిట్ లో ఉండిపోయినవన్నీ తీసుకొచ్చారనమాట. బట్ నా అదృష్టానికి అన్ని చెక్ఇన్ లో వేసేసాను, వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఈ డ్రెస్ నీకే బాగుంది. ఇది కార్డ్ సెట్, అమెజాన్ లో ఎలా ఉంటాయో తెలియక యాక్చువల్గా ఇది లైట్ కలర్ అనుకున్నా, ఇంకా ఒక ట్రై చేసి చూద్దాం అసలు. అంటే నువ్వు ఎప్పుడు వేసుకోలేదు ఈ టైప్, నీకు సెట్ అయితే అప్పుడు పార్సల్ ఏమైనా వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం అని ఇది ఒకటి తీసుకొచ్చా. యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటాయో ఐడియా లేదు నాకు, ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను. అండ్ కొన్ని క్లాత్స్ తెచ్చుకున్నాను ఇలాంటివి. దేవుడు పూజలు చేసినప్పుడు కింద వేయడానికి ఏమీ లేక నేను దుప్పటాస్ ఇవన్నీ వేసేస్తున్నా, పాడైపోతున్నాయి. ఇంకా అందుకని స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకొని మరి ఇలాంటివి తెచ్చుకున్నా అనమాట, పూజలప్పుడు వాడుకోవడానికి. అండ్ ఇవే నీకోసం తెచ్చిన ఏకైక స్నాక్స్. మా మమ్మీ తిడుతూనే ఉంది పార్సల్స్ అన్ని చదివినప్పుడు, ఎప్పుడు బట్టలు ఎక్కువ తీసుకెళ్తున్నావు, ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకెళ్తలేదు. బేసిక్ గా నేను గ్రాసరీస్ లాంటివి ఎక్సెట్రా ఏమీ తెచ్చుకోను, అన్ని ఇక్కడ ఉంటాయి. మెయిన్ ఏంటంటే పికిల్స్, కారము, ఇంట్లో ఆడిచిన పసుపు ఉంటుంది కదా అది, అవి మాత్రమే తెచ్చుకుంటే మసాలా పౌడర్స్ నుంచి అన్ని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటా.
ఈసారి ఏమంటారు దోశ పిండి ఒకటిను అవి ఒకటి తెచ్చుకున్నా. శివకి ఏమి తీసుకెళ్ళట్లేదు తిడుతూ ఉంటే ఫైనల్లీ కొంచెం ప్లేస్ సెట్ చేసుకొని నీకోసం చెక్కలు కొన్ని టేస్ట్ యాక్చువల్గా ఏంటంటే మా హస్బెండ్ కోసం తేవడం కానీ తను అస్సలు తినరు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ వచ్చాక 1-2 తినడం ఎక్కువ. అండ్ పిల్లలు అయితే అస్సలు తినరు జంక్ ఇలాంటివి. నాన్నకి అండ్ ఇవి 2 తెచ్చా మీకోసం స్వీట్ అండ్ హాట్. అంటే ఇంకేమి తీసుకెళ్ళలేదు. తను యాక్చువల్గా ఏం అడిగినా వద్దు అంటూనే ఉన్నారు. బట్ ఈ కొంచెం ప్లేస్లో అవి తీసుకొచ్చాను. అండ్ ఇవన్నీ కొన్ని నా ఇన్నర్స్ అవన్నీ. అండ్ కొత్త పేర్ ఆఫ్ చెప్పులు ఇక్కడ ఇందులో పెట్టా. అండ్ ఇండియా నుంచి తెచ్చిన ఒకే ఒక టాబ్లెట్స్, ఈ గ్యాస్ టాబ్లెట్స్. ఇవి ఒక్కటే మాకు ఇక్కడ హెల్ప్ అయితే. అంటే డోలో ఆల్రెడీ ఉన్నాయి. ఈ గ్యాస్ ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు వేసుకోవడానికి ఉంటాయని. బేసిక్గా దీనికన్నా టానిక్ చాలా బెటర్ అని మమ్మీ చెప్పింది, కానీ అప్పటికి నేను కొనేసాను, ఇంకా కొన్నాను తీసుకొచ్చాను. సో ఎస్, ఇందులో అయితే అంతే ఆల్మోస్ట్. అండ్ అమ్మా చాలా ఈసారి లాస్ట్ టైం నేను మొన్న 3 months బ్యాక్ ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇంక తీయకూడదు బట్టలు బ్యాగ్స్ ఎక్కువ తీసుకోలేదని చెప్పాను కదా చెల్లి పెళ్లి హడావిల్లో. సో ఇది ఇంకొక క్యాబిన్. ఈసారి మా చెల్లి పెళ్లి హడావిల్లో ఏం తెచ్చుకోలేదని చెప్పాను కదా. సో అలా బట్టలు అండ్ నేను కొన్ని కుట్టించుకున్నవి. యాక్చువల్గా ఇంకా నేను వచ్చింది ఇయర్ ఫెబ్ ఫస్ట్ వీక్లో వచ్చాను కాబట్టి మోస్ట్లీ ఇండియా వెళ్ళమన్న ప్లాన్తోనే అనుకుంటున్నాను. దానికి సరిపడే ఈ ఇయర్కి ఏవైతే ఫెస్టివల్స్ ఉంటాయో పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి బట్టలన్నీ కుట్టించినవి అలా చాలా ఉన్నాయన్నమాట. అందుకే లగేజ్ కొంచెం ఎక్కువైపోయింది. లేకపోతే పాతవైతే అన్నీ అక్కడే వదిలేసా, వెళ్ళినప్పుడు కూడా కావాలి కదా అని. అండ్ ఇది ఒక లంగావోణి సెట్ అనమాట. మీరు ఈ సారీ చూసారు కదా, నేను కాకినాడ వెళ్ళినప్పుడు వేసుకున్నా. దాన్ని లంగావోణి కింద కన్వర్ట్ చేసేసాను. సో మీకు అది కమింగ్ బ్లాగ్స్లో కానీ నేను స్టైలింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో తెలీదు. దక్షిత్ కిండర్ గార్డెన్కి వెళ్తే చేద్దాం అన్నట్టు. సో ఇదొకటి. అండ్ ఈ శారీ ఎంతమంది గుర్తుపెట్టారు చూడంగానే చెప్పండి. ఇది శారీ కాదు, యాక్చువల్గా లంగావోణి. ఇది నా ఇంట్రోలో ఉంటుంది కదా, సో అదనమాట. ఆ శారీని లంగావోణి కింద ఎప్పటి నుంచో అనుకుంటూ ఫైనల్లీ ఇప్పుడు కుట్టించా. ఇది కూడా స్టైల్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను. అండ్ బ్యాంగిల్స్ ఈసారి చాలా ఎక్కువ తీసుకున్నాను. సో ఇది ఒక బ్యాంగిల్స్, దీనికి మ్యాచ్ అయ్యాలి. ఇది కాదు, ఇవి అమ్మకి, ఓకేనా? అండ్ ఇది ఒక కొత్త డ్రెస్. ఇవన్నీ నేను స్టైల్ చేసినప్పుడు చూపిస్తా. కలంకారీ దుప్పట్టా అండ్ బ్లాక్ ఫుల్ డ్రెస్ అనమాట. ఇది ఒక కొత్త డ్రెస్. ఇవన్నీ మిషన్ నుంచి లేట్గా వచ్చాయి, అందుకని చిన్న క్యాబిన్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. సో ఇది ఒక డ్రెస్. ఇవన్నీ కొత్త డ్రెస్సెస్ అనమాట కమింగ్ ఈవెంట్స్ కోసం. అండ్ ఇవి ఒక కొత్త జ్యువెలరీ నేను షేర్ చేస్తా ఇన్స్టాలో. అండ్ ఇది ఒక శారీ మీరు చూసారు కదా, మా హస్బెండ్ ఇక్కడ వేసుకోలేదు కాబట్టి ఇక్కడికి తెచ్చుకున్నా, మన భోగిపల్లి అప్పుడు వేసుకుంది. అండ్ ఇది ఒక కొత్త గద్వాల్ శారీ. అమ్మే కమింగ్ చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది అప్పుడు షేర్ చేస్తా మీకు. దాని బ్లౌజ్ ఇది. అషి నువ్వు సరే తీసుకో. సో ఇవి కొన్ని బ్యాంగిల్స్ అన్నిటికీ మ్యాచింగ్ లాగా తెచ్చుకున్నా అనమాట. అండ్ ఇవి కూడా బ్యాంగిల్సే కొన్ని. అదే ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా, సో ఇన్స్టా పేజ్లో తీసుకున్నా, నేను అక్కడే షేర్ చేస్తాను. సో ఈ బ్యాగ్లు అయితే ఇంతే ఉన్నాయి. ట్రాలీ ఓపెన్ చేయనా, ఇది ఓపెన్ చేసానా? ఇవి ఎలా ఓపెన్ చేయాలి అసలు? ఈ ప్యాకింగ్కే చాలా టైం పట్టింది. అబ్బాయి ఎట్టేసాడు కూడా అర్థం అవట్లే నాకు. ఎలా అయినా ఓపెన్ చేసి ఎలాగో అవి తీసేస్తాను, పడేస్తాను. భయం నాకు పైన ఉంటాయేమో అని. సో నేను ఇండియాకి తీసుకెళ్ళింది ఓన్లీ ఈ ట్రాలీ అండ్ ఇది ఒక చిన్న ట్రాలీ మాత్రమే తీసుకెళ్ళా, అది ఇందులో పెట్టేసి. ఎందుకంటే లాస్ట్ 2 trips నుంచి మేము బాక్సెస్ ఎక్కువ వేసుకుంటున్నాం, నాకు అదే బాగా అనిపించింది. ఎందుకంటే ట్రాలీ బరువు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంత వెయిట్ 23 kgs అనమాట ఒక్కొక్కటి. సో దానివల్ల ట్రాలీస్ కూడా పాడైపోతున్నాయి. నేను వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళాలి ఊరికి అని. బాక్సెస్ అయితే యూజ్ అండ్ త్రో కదా, అక్కడి నుంచి తెచ్చుకుని ప్యాకింగ్ ఒకటే. అండ్ స్పేస్ కూడా బాగా పడతాయి మనకి, వెయిట్ అయినా అన్ని పర్ఫెక్ట్గా పడతాయి.
బట్ ఎవ్రీ ఎయిర్లైన్స్ కి సైజెస్ మెన్షన్ చేస్తారండి. సో మన వెబ్సైట్ లో చెక్ చేసుకుంటే సైజ్ బట్టి డైమెన్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి నేను కొరియర్ వాళ్ళ దగ్గర నుంచి బాక్సెస్ తెచ్చుకోవడం జరిగింది. సో ఈ ట్రాలీ కన్నా నాకు అదే బెటర్ అనిపించింది. అషి నేను ఓపెన్ చేస్తా ఇలా దగ్గరికి వెళ్ళి. అమ్మో చాలా వెయిట్ ఉంది. ఫస్ట్ ఇందులో సర్దినప్పుడు ఇప్పుడే కదా తిన్నావు, ఇంక బువ్వ తినవా? ఇది రావట్లేదేంటి? ప్రెస్ చేసి పైనుంచి అప్పుడు తీ. ఇది క్లాత్ ఇరికిపోయింది. ఓ మై గాడ్, ఓ మై అమ్మాయి ఉండే షీమా, నేను ఇస్తా ఉండు, నేను ఇస్తా. ఇవన్నీ షర్ట్స్ నీకు కాదు, సుజిత్వి. దక్షిణ్ అండ్ ఇది నేను తీసుకున్న న్యూ ప్యాంట్ చూపించాను కదా, న్యూ దోశ ప్యాంట్. చాలా హెవీగా ఉంది అసలు. కాకపోతే స్టీల్ బేస్ మంచిగా తీసుకున్నా, ట్రైల్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదిరేలేదు, మర్చిపోయాను. బ్యాక్ సైడ్ అంటే ఇలా వస్తుంది మోస్ట్లీ. బాగుంది. ఇది వచ్చా మా నాన్నకి ఇచ్చి. ఇవి న్యూ బెడ్షీట్స్ చెప్పాను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. అవి ఒక బెడ్షీట్ తీసేసాను సరిపోక ప్లేస్. అండ్ కొన్ని స్పైసెస్ మాత్రం తెచ్చుకున్నా. అమ్మకి నేను ఓపెన్ చేస్తా. ఓపెన్ చేస్తా. ఇవన్నీ ఫుడ్ కలర్స్, ఇవన్నీ లిక్విడ్ ఫుడ్ కలర్స్. దించిన ఇవన్నీ ఓపెన్ చేయడానిక. అక్కడి నుంచి దిగు, కిందకి దిగు. సో ఇవన్నీ 10 ఫుడ్ కలర్స్ అనమాట. కేక్స్ లోకి ఉంటాయని తీసుకొచ్చా, అమెజాన్ లోనే తీసుకున్నాను. లాస్ట్ మినిట్ లో ఎక్కడితో వేయాలో తెలియక సూట్ కేసు లో పక్కన వేసేసా. అండ్ వాక్యూమ్ బ్యాగ్స్ అండి. వాక్యూమ్ బ్యాగ్స్ చాలా చాలా హెల్ప్ చేసాయి నిజంగా. ఇవి లేకపోతే ఇన్ని బట్టలు ఓన్లీ ట్రాలీలో సర్దలేము. దిగమ్మా, అందులోంచి దిగు. ఇది జస్ట్ ఇలా తీస్తే పోతుంది వాక్యూమ్ అంతా. బట్టలు సర్దుకోవడం ఒక ఎత్తు అయితే తీసుకోవడం ఒక ఎత్తు. సో ఇవన్నీ నా లాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ కొత్తవే, ఏమీ వేసుకున్నావు కాదు, అన్ని ఫెస్టివల్స్ కి. అండ్ నేను కొన్ని షాపింగ్స్ చేసినప్పుడు అసలు వీడియోస్ కూడా తీయలేదు. సో ఇవన్నీ మీరు అప్కమింగ్ వ్లాగ్స్ లో కానీ లేదంటే అలా ఇన్స్టాగ్రామ్ లో కానీ షేర్ చేస్తా. కొన్ని నేను డిజైన్ చేసుకున్నవి, ఇది మీరు ఆల్రెడీ చూసారు సంక్రాంతి దాంట్లో. అండ్ ఇవన్నీ మేబీ నేను లేటర్ చూపిస్తా. ఇప్పుడు అన్ని తీసి చూపిస్తే చాలానే అయిపోద్ది. అండ్ నేను ఒక 5 దుపటాస్ మీదకి టాప్స్ కూడా చేశాను కదా, పార్ట్ వీడియో చేయలేదు. అషి పడిపోతావు. మేబీ వెరీ సూన్ అది కూడా షేర్ చేస్తాను, ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అని. ఇది అండ్ ఇవి కొన్ని జ్యువెలరీ. ఈ ప్యాకెట్స్లో వేస్తే మొత్తం పైకి కిందకి వచ్చేసి. అండ్ ఇవి నా టో రింగ్స్ అనమాట, కొత్తవి. బాగున్నాయా? బాగున్నాయి. నేను ఇయర్ రింగ్స్ అనుకున్నా. ఇయర్ రింగ్స్ అనుకున్నావా? కాదు, ఇవి టో రింగ్స్. ఇవి బాగుంటాయి. నేను భీమవరంలో శిల్పా జ్యువెలర్స్ లో తీసుకున్నా. 1500 ఎంత పడ్డాయి. బాగుంటాయి. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇవి ఒక పెయిర్ తెచ్చుకున్నా. నా దగ్గర ఆల్రెడీ 2 పెయిర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక కవర్ వేస్తా. అసలు అవుతుందేమో ఇవన్నీ. ఈ సర్దుకునే వరకు తలకి నొప్పి వేళ్ళతో అన్ని లాగి పడేస్తారు. ఇంకా దిస్ సైడ్ స్పైసెస్ కొన్ని తెచ్చాయి, ఎక్కువ తేలా, ప్లేస్ ఎక్కువ లేదని. అండ్ చిన్న చిన్న ప్లేట్స్ తెచ్చాను. అషీను ఇది ఒక నాన్ని శారీ. ఇది నేను డిజైన్ చేసుకుని ఇలా ఉన్న బ్లౌజ్కి శారీ తీసుకొని ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. బాగుందా? బాగుంది కలర్ కాంబినేషన్. అషి ఇటు చూపిద్దాం. ఏది అమ్మకి దా ఇలా తీసుకురా చూపిద్దాం. సో ఇవి బెడ్షీట్స్ తీసుకున్నాను చెప్పండి. అషమ్మ అమ్మకి ఇవ్వరా? అషి ఇలా నేను చూపిస్తా. ఇవి డిఫ్యూజర్ ఆయిల్స్. నేను ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నవి ఇంకా కొంచెం ఉన్న డిఫ్యూజర్స్. చెన్నై ఇంట్లోకి ఫస్ట్ గృహప్రవేశం చేశాను కదా ఇనీషియల్గా. అషి నేను చూపిస్తే ఇలా తీసుకురా. సో అప్పుడు కొన్నవి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు కొన్నవి.
ఇప్పుడు వరకు వాడాను. అండ్ ఇది అమెజాన్లోనే తీసుకున్నా, ప్యూర్ సోల్ ఇండియన్ 6 ఫ్లేవర్స్ అన్నమాట, ఫ్రేగ్రెన్సెస్ ఇవి. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ అగరబత్తి తీసుకొని తెచ్చుకున్నా. చపాతీ గారు దొరకలేదు కదా ఇంట్లో, ఒకటి వీళ్ళు ఎక్కడ పడేసారో కనిపించలేదు. సో ఈ టైప్ది ఇక్కడ దొరకడం కష్టం అనమాట, అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నా. సమ్ ఇలాచి. అషిమైటేమో అమ్మ ఓపెన్ చేస్తుంది. ఇది తీస్తాను, చూపిస్తాను. అషి తీయద్దు. ఈ ప్యాకెట్ మొత్తం మా హస్బెండ్కి ట్రెడిషనల్ లెటర్స్. అయ్యో ఏంటిది పైన ఏదో అయింది, దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? మీ బట్టల. మా హస్బెండ్ బేసిక్గా చెప్పారు ఏమీ తీసుకురావద్దు నా కోసం అని, బట్ ఏం తీసుకురావడం ఎలా ఉంటాం. ట్రెడిషనల్ వేర్ అసలు దొరకవు ఇక్కడ, షర్ట్స్ అన్నా దొరుకుతాయి కానీ టీషర్ట్స్ లాంటివి. ఇవన్నీ కొత్తవే, నేను కుట్టించాను దానికి. ఇదొక డ్రెస్ నీకు గుర్తుందిగా, ఆశి అన్నప్రసన్నకి అవుట్ఫిట్ అది వేసుకున్నామా ఇది వేసుకున్నామా అని కుట్టించాను. దక్షిత్కి తనకి సేమ్ కుట్టించాను. సో ఇది కూడా తను వేసుకున్నప్పుడు చూపిస్తా. అండ్ ఇది ఒక నార్మల్ కుర్తానే, బాగుందా? సో ఇదొకటి. ఇవన్నీ నీకు కుర్తాస్, కలర్స్ ఏం తీయాలో నాకు అర్థం కాలే, ఉన్నా గుర్తు తెచ్చుకొని. ఇది లాంగ్ కుర్తా టైప్, కలర్ బాగుందా? బాగుంది, కాఫీ కలర్. నాకు మ్యాచింగ్ తీద్దాం అనుకున్నాను కానీ కొన్ని అవ్వలేదు. దక్షిత్ వెయిట్ గానా. సో ఇదొకటి. అండ్ ఈ కలర్ నీ దగ్గర ఉందని నాకు కుట్టించాక ఐడియా వచ్చింది, బ్లడ్ ఏం రాలేదు, అందుకని ఇది ఈ స్టైల్లో కుట్టించా. ఇలా సైడ్ వస్తుంది కదా, బాగుంది. బాగుందా? కలర్ బాగుంది. అయ్యో మళ్ళీ అరేంజ్ చేసి పెట్టాలి. దక్షిత్కి నీకు ఐ థింక్ ఏదో ఒక కలర్ సేమ్ కుట్టించా. అండ్ బ్లాక్లో నీకు అసలు కుట్ట ఏమి లేదు, అందుకని ఫ్యాబ్రిక్ తీసి కుట్టించా. బాగుంది. అది బ్లాక్ కాదు, అది బ్లాకే. అవునా? చూడు కలర్ బ్లాక్ లేదు. అండ్ ఇది నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఆల్రెడీ కుట్టించినవే. తను జస్ట్ ఒక ½ an hour వేసుకున్నారు, ఇంకా మళ్ళీ ఇండియాలోనే ఉంచేసారు అవి. ఇది సెట్ చేయడానికి తీసుకెళ్ళాను. అండ్ ఇది పట్టుది. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ తను అక్కడ వేసుకున్నవే, కానీ ఇక్కడ అయితే యూజ్ చేస్తారు కదా ఫెస్టివల్స్ కానీ తీసుకున్నా. నెక్స్ట్ ఏమైంది, ఇది ఒక బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇలా ఈ బాక్స్ అమ్మ మిక్సీ బాక్స్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి మరీ తీసుకున్నాం మిక్సీ. ఇది ఏం తీసుకున్నా అని ఫైనల్లీ తీసుకున్నా. ఇది బాక్స్ వాడు ఇచ్చిన బాక్స్ కల్లంగా 6 kgs ఉంది. 5 వేసా. ఇవన్నీ మిక్సీవే, మరి సైడ్స్ ఇలా మొత్తం బట్టలు పెట్టా. ఇది తీసుకున్నా గో కలర్స్ లో ప్యాంట్. ఇవి ఓపెన్ చేయకూడదు, ఇవి. దక్షిత్ కి ప్యాంట్స్ కొన్ని ఆర్డర్ చేశాననుకొని యాడ్ చేయడం మర్చిపోయా. కొన్ని తీసుకొచ్చాను, కొన్ని నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాక ఫోన్ చేశాడు అనమాట వచ్చానని, మళ్ళీ తీసుకెళ్ళిపోయాను అని చెప్పా. ఇవన్నీ అవే చిన్న చిన్న బట్టలు పెట్టేసాయి ఇందులో. ఇంకంతా మిక్సీనే ఉంది మోస్ట్లీ, జస్ట్ ప్రొటెక్షన్ కోసం సైడ్స్ లో వేసాను. అండ్ ఇది నెక్స్ట్ బాక్స్, ఇందులో ఉన్నాయి బట్టలు. ఇంకా ఉన్నాయా అవి? ఇంకా ఇది ఒకటే, ఈ ఒక్క కవరే నీట్. అమ్మా అదే మొన్న కొన్నానని చెప్పండి కదా ట్రెండ్స్ లో. అది ఓపెన్ చేయ ఫస్ట్. ఇదా? అది ఓపెన్ చేస్తే అదే. లేకపోతే ఇందులో సగం బట్టలు కూడా తెచ్చేదాన్ని కాదు నిజంగా. ఇవి అమెజాన్ లో ఉంటాయి, 800-900 ఎంత ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి అనమాట. చాలా బాగా హెల్ప్, కానీ చాలా యూస్ఫుల్, చాలా మనకి బాగా ఉపయోగపడ్డాయి. బట్టలు కొంచెం క్రష్ అవుతాయి కానీ ఐరన్ చేసుకున్నాం కాబట్టి పర్లేదు. ఇది నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కాబట్టి నీకు చదివేటప్పుడు చూపిస్తాను. చేయట్లే, అలా ఉంచేసే, తీసుకెళ్ళాం ఈజీ కవర్తో. ఇందులో దక్షిత్ ఉన్నాయి, దక్షిత్ చూపిస్తా. అలిగితే
అన్ని మోస్ట్లీ ఇది మొన్న సంక్రాంతి అప్పుడు తీసాను కదా. ఇక దక్షిణకి కుట్టించినవి ఇది ఒక కలర్ కుట్టించా. అంటే వాడి దగ్గర కొన్ని ఉన్నాయి కదా చూసుకొని ఇది ఒక కలర్ అండ్ నీకు మ్యాచింగ్ ఇది ఒకటి బాగుంది. అషీకి మ్యాచింగ్ ఫ్రాక్ కూడా కుట్టించా. ఇవి దక్షిణకి ఫస్ట్ టైం తీసుకున్నా, బాగున్నాయి. దింపుతాను. ఇలా వర్క్ వచ్చి కుర్తా పైజామా అనమాట. బాగుంటాయి, ఫస్ట్ క్రేలో చాలా బాగుంటాయి క్వాలిటీ. అండ్ ఇది కూడా ఒక సెట్ ఫస్ట్ క్రేలోనే తీసుకున్నా. ఇలా ఫుల్ వర్క్ వచ్చి అసలు దక్షిత్కి డార్క్ గ్రీన్లో ఏం లేదు. ప్యాంట్ కూడా ఇందులో ప్యాంట్స్ చాలా బాగుంటాయి, కాటన్ స్మూత్ అండ్ ఈ స్టిచ్చింగ్ బయట రాదు. అండ్ ఇది ఒకటి తీసుకొచ్చా, ఇది కాటన్ టైప్ అండ్ పట్టు డ్రెస్. ఇక దక్షి చూడ అమ్మ ఏం తీసుకొచ్చిందా. అండ్ ఇది ఒక నా కొత్త లాంగ్ ఫ్రాక్. ఇవన్నీ నేను సో ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట. నేను ఇది డిజైన్ చేసుకున్నా. ఇవన్నీ మీకు గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే చూద్దాం. అండ్ ఇవన్నీ కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. అవి మీరు ఈ శారీ చూసారుగా, కొన్ని శారీస్ పట్టు టైప్లో లేవన్నమాట, అందుకని అవన్నీ తెచ్చుకున్నాను. అండ్ ఇది మొత్తం అండ్ ఇది మొత్తం అషీకి నేను డిజైన్ చేసిన లంగాలు, కట్ట స్కర్ట్స్, క్రాప్ టాప్స్ అన్నీ అనమాట. ఇది స్పెషల్గా ఒక వీడియో చేస్తా, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఇవి మొత్తం అషీ కొత్త బట్టలే. ఈసారి పిల్లల బట్టలే చాలా ఉన్నాయి. ఇవన్నీ దక్షి టీషర్ట్స్ మొత్తం. అండ్ ఇవి అగరబత్తీస్, గోల్డెన్ టచ్ అగరబత్తి చెప్పాను కదా, కొన్ని తెచ్చుకున్నా. సో ఇందులో మొత్తం నా శారీస్ కొత్త బట్టలే ఉన్నాయి. ఈ బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ డెడికేటెడ్ గా ఓన్లీ ఈ స్టీల్ సామానానికే తెచ్చుకున్నా. స్టీల్ అంటే కుక్వేర్ ఈసారి ఖచ్చితంగా తెచ్చుకోవాలి అనుకుంటే కూడా నాకు కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అవి. అండ్ ఇందులో మోస్ట్లీ ఈ సామాన్లే ఉన్నాయి. ఇది ఒక కుక్వేర్. ఇవన్నీ ఇండస్ వ్యాలీలో ఎప్పుడో తీసుకున్నాను, తెచ్చుకోవడం మాత్రం అవ్వట్లేదు అప్పటి నుంచి. ఫైనల్లీ ఇప్పుడు తెచ్చుకున్నా. ఇందులో బాగా వస్తుంది కేక్స్. లాస్ట్ టైం ఆర్డర్ పెట్టాను, ఇప్పుడు తెచ్చుకున్నా రౌండ్ ఒకటి. ఇందులో ఏంటంటే ఈవెన్గా ఉంటాయేమో అనిపించింది బెటర్గా అవి. అండ్ ఇది ఒక బౌల్. సో ఇందులో ఇవన్నీ ఓన్లీ స్టీల్ సామాన్లు ఒక బాక్స్ పెట్టేసి నాకు వెయిట్ అంత పడింది. ఇవన్నీ రేగొడి. అండ్ ఇదొకటి. అయ్యో ముక్క అయిపోయింది అషిది. ఇవి ఒకటే కాఫీ ప్యాకెట్ తెచ్చింది. బియ్యం నూక నేను ఖచ్చితంగా తెచ్చుకుంటా ఉప్మా చేసుకోవడానికి. ఇది ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నది. ఇది ఇండక్షన్ బేస్డ్ వర్క్ అవుతుంది, అలానే తెచ్చా. సో ఇవి 2 ప్లేట్స్ ఆవిరి కూడా అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇందులో, అందుకని ఇది ఒకటి తీసుకొచ్చా. అండ్ ఇది ఒకటి తీసుకొచ్చా. బాగుంది, సింపుల్ గా ఉంటుంది. ఇది కర్రీస్ కి యూజ్ చేసుకోవచ్చు, సాంబార్ కానీ ఏదన్నా పప్పుకి. ఇది తాటి బెల్లం, మెత్తగా ఉంటది కదా, చాలా బాగుంటుంది. కాఫీలోకి యూజ్ చేసుకున్నాం అండ్ ఎవ్రీడే తినడం చాలా మంచిది. సో దానికోసం ఒక 2 కేజీలు తెచ్చుకున్నా. అండ్ ఒక కుక్కర్ ఇడ్డేది భయం వేసింది. ఇది ఇండస్ వ్యాలీలోనే ఎప్పుడో తీసుకుంది ఈ టైపు ఫ్లాట్. మన దగ్గర పొడిగి ఉన్నాయి కదా, నాకు ఐడియా లేదు. అండ్ ఒక రివైవ్ తెచ్చుకున్నా. కాటన్ డ్రెస్సెస్ నా దగ్గర చాలా ఉంటాయి, సో గింజి పెట్టుకోవడానికి అనమాట. ఇంకా మా అమ్మాయి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకున్నా, బాగానే తెచ్చుకున్నా. అండ్ ఇవంతా జ్యువెలరీ నావి. లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను, తెచ్చుకోవడం అవ్వలేదు అనమాట, ఈసారి తెచ్చుకున్నాను అందుకని. అండ్ ఇదొక ప్యాంట్ నాది, గో కలర్స్లో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ జ్యువెలరీ. ఆయిల్ బోట్లో ఒకటి తీసుకొచ్చా. ఇది ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాగ్ మనం చెన్నైలో ఉన్నప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టాను.
అది పైన తవ్వకాలు దొరికింది కొత్తది, అందుకని తీసుకొచ్చా. అండ్ ఇదిగో మీ కార్డ్స్. అండ్ ఇవేంటంటే ఆర్గానిక్ ఏదో క్లాత్స్ అనమాట. ఇది ఫిల్టర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. పన్నీర్ చేసుకున్నా, లేకపోతే దక్షిణ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ స్ట్రెయిన్ చేసుకోవడానికి. ఇది పెద్ద క్లాత్ వస్తుంది అనమాట, బాగుంది. అమెజాన్ లో తీసుకున్నా. సో ఎవరికైనా కావాలంటే లింక్ అడగండి, ఇస్తాను. హర్షి నీ హ్యాండ్ బ్యాగ్ చూడు, తీసుకో. బుజ్జి గ్లాస్ ఇవి 2 తీసుకొచ్చాయి. ఇవేనా అడిగా? చిన్న సైజెస్ కాఫీ చేసుకోవడానికి. ఇదే బ్యాగ్ తీసుకో. అండ్ కొన్ని అగరబత్తులు అండ్ డేవిడ్ రిలేటెడ్ కొన్ని గంధం ఇవన్నీ తెచ్చుకున్నా. అంతే. ఇవి కూడా ఎప్పుడో ఆర్డర్ చేసా, కేక్ రిలేటెడ్వి. అండ్ రోజ్ వాటర్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను, నాకు కావాల్సింది. అండ్ రూపాయి సిల్వర్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ అవే స్టఫింగ్. అమ్మ ఇంకా లాస్ట్ బాక్స్ ఒకటి. అండ్ ఇది లాస్ట్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ లో ఇది ఇందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ రక్షిత్ బట్టలే. కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని పాతవి కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇందులో కొన్ని. ఇవి అమ్మ చేసింది రేగుడియాలు. అండ్ కారం ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటా, నేను బయట తెచ్చుకోను. కారము ఒక 2 kgs అలా తెచ్చుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ పూతరేకులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనమాట ఇక్కడ ఫ్రెండ్స్కి. రక్షిత్ను అండ్ రక్షిత్ వాళ్ళకి మా డాడీ తీసుకొచ్చారు. ఒకసారి తీసుకొస్తే బిస్కెట్స్ బాగున్నాయి, టేస్ట్ వాళ్ళకి బాగా నచ్చాయి. అందుకని ఈ డబ్బా ఒకటి తీసుకెళ్ళి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఈ బిస్కెట్స్, ఏదో బేకరీ నుంచి తెచ్చారంట. అండ్ ఇవన్నీ స్వీట్స్. అండ్ ఇది పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములే అనుకుంటా, అవి దాంతో ఇంట్లో చేసింది. దక్షిత్ అవి తీయకూడదు. ఇది ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ నేను చూపించాను కదా, సో ఇన్స్టెంట్గా కలుపుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఒక 3 kgs వరకు తీసుకొచ్చా. అండ్ ఇది నీకోసం ఉసిరికే పచ్చడి పట్టింది, వచ్చే ముందు రోజే పట్టింది. ఈ బ్యాగ్ ఒకటి లాస్ట్ సర్దా. ఇది ఒక ట్రే. ఇది లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను అందరికి. సో నేను తెచ్చుకోలేదు అనమాట, ఇక్కడ బాగుంటుంది కదా అని తెచ్చుకున్నా. అండ్ కేక్స్ చేయడానికి దేనికైనా మెషర్ చేయడానికని ఒక వెయింగ్ బాక్స్ తీసుకున్నాను అమెజాన్లో. ఇవన్నీ దక్షిత్ కొత్త బట్టలు. అండ్ కొన్ని చాక్లెట్స్ మీకోసం. సో మీ ప్రసాదం నాకు మా హస్బెండ్కి మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో అందరినీ అడిగి సిగ్గు లేకుండా మీ దగ్గర ఉంటే ఇచ్చాను, మీ దగ్గర ఇచ్చాను అని అడిగి మరి తెచ్చాను 2, తనుకోండి అని. అసలు నేను అక్కడ తినలేదు, ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేసి తిన్నామని. అండ్ అమ్మ చికెన్ పికిల్, ప్రాన్ పికిల్ అవి సేల్ చేస్తారు కదా, సో మేము టేస్ట్ చేయలేదు అనమాట. అంటే నేను ఇండియాలో తిన్నా దక్షిత్, అందుకని చికెన్ ఒకటి అండ్ ప్రాన్స్ ఒకటి. నాకైతే ఇవేం ఆపలేదండి, బట్ చికెన్ ఎందుకైనా మంచిదని మమ్మీ బోన్లెస్సే చేశారనమాట, ఆపిన ఇబ్బంది ఉండదని. అండ్ కాజు ఒకటి 1 kg తీసుకొచ్చా అంతే. అండ్ ఫైనల్లీ కొన్ని బట్టలు, ఇవన్నీ అశ్వివి. సో అంతే, ఆల్మోస్ట్ లగేజ్ అయిపోయింది. రక్షిత్ ఒకసారి ఉండు. సో చూసారు కదండి సంస్థానం అంతా ఇప్పుడు సర్దుకోవడానికి నాకు రోజు పడుతుంది వీళ్ళతో. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది.